Okay. So, in the previous class, we discussed up to adrenal gland. So, let's see one more time. I have not satisfied on the day. Anyway, so what is adrenal gland? Adrenal gland, you can also call it as ఎపినెఫ్రిక్ గ్లాండ్. అంటే మూత్రపిండం పైన ఉంటుంది కాబట్టి దీన్ని ఎపినెఫ్రిక్ గ్లాండ్ లేదా అడ్రినల్ గ్లాండ్ అని పిలుస్తాం. ఓకే, సో అడ్రినల్ గ్లాండ్ యొక్క టిఎస్ చూసినట్లయితే యూ విల్ హ్యావ్ ది అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడుల్లా. దిస్ ఈస్ మెడుల్లా. ఓకే, దిస్ ఈస్ కార్టెక్స్, దిస్ రీజన్ ఇక్కడ వరకు కార్టెక్స్. సో ఈ లోపల ప్రాంతము మెడుల్లా, రైట్. సో కార్టెక్స్ లో మనకి 3 రీజియన్స్ ఉంటాయి. ఒకటి జోనా గ్లోమరులోజా, ఓకే. సో 2 జోనా ఫ్యాసిక్యులేటా. సో 3 జోనా రెటిక్యులారిస్. ఓకే, సో జోనా రెటిక్యులారిస్, జోనా ఫ్యాసిక్యులేటా, సో జోనా గ్లోమరులోజా. ఇవి ఈ 3 కలిస్తే ఏంటిది? కార్టెక్స్. ఓకే, ఈ కార్టెక్స్ లో మనకు 3 భాగాలు ఉంటాయి: జోనా గ్లోమరులోజా, జోనా ఫ్యాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్. ఏంటిది ఇది? మనం ఏం చదువుతున్నాం? అడ్రినల్ గ్లాండ్ చదువుతున్నాం. అడ్రినల్ గ్లాండ్ లో అడ్రినల్ గ్లాండ్ ను కవర్ చేస్తూ ఒక క్యాప్సుల్ ఉంటుంది, కనెక్టివ్ టిష్యూ క్యాప్సుల్. ఓకే, సో ఇన్నర్ మెడుల్లా ఉంటుంది, అవుటర్ కార్టెక్స్ ఉంటుంది. కార్టెక్స్ మనం చూసినట్లయితే మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి కార్టెక్స్ లో: జోనా గ్లోమరులోజా, జోనా ఫ్యాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్. దట్స్ ఆల్. సో యూ షుడ్ హ్యావ్ this much information regarding the adrenal gland. మనకు కంపల్సరిగా వెరీ క్లియర్ ఐడియా ఉండాలి. జోనా గ్లోమరులోజా, జోనా ఫ్యాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్, ఈ 3 కలిస్తేనే మనం కార్టెక్స్ అని పిలుస్తాం, రైట్. సో ఇందులో జోనా గ్లోమరులోజా ఏం సీక్రెట్ చేస్తుంది? సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మినరల్లో కార్టికాయిడ్స్ ని సీక్రెట్ చేస్తుంది. అందులో ముఖ్యమైనది ఏంటి? అల్డోస్టిరాన్. అది ఏం చేస్తుంది? రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అయాన్స్ ఫ్రమ్ ది నెఫ్రాన్. ఓకే, సో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అయాన్స్ ఫ్రమ్ ది నెఫ్రాన్స్ ఆర్ సోడియం పొటాషియం బ్యాలెన్స్ ఫ్రమ్ ది నెఫ్రాన్. మన నెఫ్రాన్ లో హెన్లీ శిక్యం లోపల మనకి అసెండింగ్ లోబ్ లో ఇక్కడ వెడల్పు ఉంటుంది. సో ఈ ప్రాంతం లోపల Na+ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందని మీకు చెప్పాను. దానికి కారణం ఏంటి అంటే మినరల్ కార్టికాయిడ్స్ రకరకాలు ఉంటాయి, అందులో అల్డోస్టిరాన్ అనేది ముఖ్యమైనది. ఓకే, సో ఆంజియోటెన్సిన్ 2 అనేటువంటి ఒక హార్మోన్ ప్రభావం వల్ల అల్డోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి చేయబడుతుంది. సో ఇది ఏం చేస్తుంది? అల్డోస్టిరాన్ అనేది మనం ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం. ఏం చేస్తుంది ఇది? చేస్తాను మమ్మీ, ఎందుకు చేస్తుందా? ఏం చేస్తుంది ఇది అంటే ఒకటి సోడియం పొటాషియం అయాన్ బ్యాలెన్స్ చేస్తుంది బై అబ్జార్బింగ్ సోడియం అయాన్స్ అండ్ omitting potassium ions, and it also to some extent helps for the absorption of water, but purely it is related to Na+ ions. Simple. Okay, and it also increases the blood pressure in the nephron area. అది జోనా గ్లోమరులోజాలోని మినరల్ కార్టికాయిడ్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అల్డోస్టిరాన్ హార్మోన్. అల్డోస్టిరాన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మినరల్ కార్టికాయిడ్. అందులో రకరకాలు ఉంటాయి. వెరీ ఫేమస్ అల్డోస్టిరాన్. ఇట్ హెల్ప్స్ ఇన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అయాన్స్. వాటర్ మర్చిపోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది రిలీజ్ కావడానికి కారణం ఏంటి అంటే ఆంజియోటెన్సిన్ 2 అనేది దట్ ఇండ్యూసెస్ ది అడ్రినల్ కార్టెక్స్, ఓకే, జోనా గ్లోమరులోజా, సో టు రిలీజ్ అల్డోస్టిరాన్. ఓకే, సో దట్ ఈస్ ది అడ్రినల్ కార్టెక్స్ లోని మొదటి పార్ట్ ఏంటి అంటే జోనా గ్లోమరులోజా.
సో రెండో పార్ట్ ఏంటి? జోనా ఫ్యాసిక్యులేటా. జోనా ఫ్యాసిక్యులేటా ఏం చేస్తుంది? జోనా ఫ్యాసిక్యులేటా సీక్రెట్స్ గ్లూకోకార్టికాయిడ్స్. గ్లూకో అంటేనే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అని చెప్పుకోవాలి. ఓకే, అందులో కార్టిజోన్, కార్టిజాల్, కార్టికోస్టిరాన్ అనే 3 రకాల హార్మోన్స్ ఉంటాయి. అత్యంత ముఖ్యమైనది ఇక్కడ అల్డోస్టిరాన్ ఎలాగో ఇక్కడ కార్టిజాల్ అనేది ముఖ్యమైనటువంటి గ్లూకోకార్టికాయిడ్స్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు carbohydrate metabolism. It regulates carbohydrate metabolism. It helps for the carbohydrate metabolism. Glucocorticoids ని లైఫ్ సేవింగ్ హార్మోన్స్ అని పిలుస్తాం. ఎందుకు అనంటే, సో ఇట్ రెగ్యులేట్స్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇట్ రెగ్యులేట్స్ కిడ్నీ ఫంక్షన్, ఇట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ నేచర్. ఓకే, అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్ మెటబాలిజం ప్రాపర్గా జరిగితేనే మనం సాఫీగా లైఫ్ గోస్ ఆన్. అదర్వైజ్ ద పర్సన్ మే డై డ్యూ టు ల్యాక్ ఆఫ్ గ్లూకోజ్. So that is about the zona fasciculata, cortisol. So that's main function is it regulates, it is responsible for the proper maintenance of carbohydrate. It also helps in regulation of cardiovascular system. It helps in kidney function. It is anti-inflammatory in nature. Okay, and it టు సమ్ ఎక్స్టెంట్ సప్రెసెస్ ది ఇమ్యూన్ రెస్పాన్స్. అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా అలర్జీ అయినప్పుడు గ్లూకోకార్టికాయిడ్ని ఇస్తే అలర్జీ తగ్గుతుంది. అలర్జీ అంటే ఏంటి? హైపర్ సెన్సిటివిటీ. హైపర్ సెన్సిటివిటీ వల్ల టిష్యూ డ్యామేజ్ జరగకుండా ఈ యొక్క కార్టిసాల్ లాంటి గ్లూకోకార్టికాయిడ్స్ హెల్ప్ చేస్తాయి. అందుకే వాటి లైఫ్ సేవింగ్ హార్మోన్స్ అంటాం. సో అడ్రినల్ కార్టెక్స్లో 3వ భాగం ఏంటి అంటే, సో జోనా రెటిక్యులారిస్. ఇది ఏం సీక్రెట్ చేస్తుందంటే సెక్సువల్ కార్టికాయిడ్స్ని సీక్రెట్ చేస్తుంది. So sexual corticoids nothing but the androgens and estrogens. Okay, both male and female. This part secretes testosterone, estrogens. ఓకే, అంటే మేల్లో కూడా ఈస్ట్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఫీమేల్లో కూడా టెస్టోస్టెరాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ దే ఆర్ వెరీ 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 లెస్ క్వాంటిటీ. ఓకే, అవి చాలా తక్కువ మోతాదులో సీక్రెట్ చేయబడతాయి. అవి కొద్ది మొత్తంలో ఇండివిజువల్లో ఆయా టైప్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ మేల్ అయితే ఆండ్రోజన్స్ హెల్ప్ చేస్తాయి, ఫీమేల్ అయితే ఈస్ట్రోజన్స్ హెల్ప్ చేస్తాయి. ఎనీవే అడ్రినల్ కార్టెక్స్ ఆల్ ద అడ్రినల్ కార్టికల్ హార్మోన్స్ ఆర్ స్టిరాయిడ్ హార్మోన్స్, రిమెంబర్. దెన్ ఈ లోపల ఉన్న రెండో పార్ట్ ఏంటి అంటే అది మెడుల్లా. సో దవ్వ అంటాం. సో దవ్వ ఏం స్రవిస్తుంది? ఎపినెఫ్రిన్, ఎడ్రినలిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్, నార్ ఎడ్రినలిన్ అనే 2 రకాల హార్మోన్లను ఉత్పత్తి చేయడం చేస్తాయి. ఓకే, చేస్తుంది. సో కెమికల్గా వాటిని క్యాట్కాలమైన్స్ అని పిలుస్తాము. సో అడ్రినలిన్ ఏం చేస్తుంది? ఇది జనరల్గా దీన్ని ఫైట్, ఫ్లైట్, ఫ్రైట్ హార్మోన్ అని ఈ రెండింటిని పిలవడం జరుగుతుంది. అంటే మనకు ఆవేశం వచ్చినా, భయం కలిగినా, పరిగెత్తేయాల్సిన అవసరం వచ్చినా బాడీలో అడ్రినల్ గ్లాండ్ అనేది అడ్రినలిన్ని, నార్ అడ్రినలిన్ని రిలీజ్ చేసి మనము ఫైట్ చేయడానికైనా ఇదే అవసరం, పారిపోవడానికైనా ఇదే అవసరం, భయం కలిగే సందర్భంలో కూడా మనకి అడ్రినల్ గ్లాండే రిలీజ్ అవుతుంది. ఆ సందర్భంలో అది మనకు హెల్ప్ చేస్తుంది. ఆయా చర్యను బట్టి ఫైట్ చేయాలన్నా హెల్ప్ చేస్తుంది, పారిపోవాలన్నా హెల్ప్ చేస్తుంది. సో భయం కలగడానికి కూడా అడ్రినలిన్ హార్మోనే కారణము. సో అడ్రినలిన్ వల్ల ఏం జరుగుతుంది? 2 సేమ్ ఫంక్షన్ ఉంటాయి, బట్ అడ్రినలిన్ అనేది మోర్ యాక్టివ్ ఫామ్. సో ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది, కళ్ళు పెద్దవయ్యేలా చేస్తుంది. ఓకే, రోమాలు నిక్కపొడుచుకోవడం, పైలో ఎరెక్షన్ జరిగేటట్టు చేస్తుంది, చెమటలు కలిగేటట్టు చేస్తుంది, హార్ట్ బీట్ పెంచుతుంది. ఓకే, సో మన ఊపిరి తీసుకోవడం వేగవంతం అవుతుంది. ఓకే, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ బ్రాంక్యూల్స్
సంకోచ వ్యాకోచాలు పెంచడం జరుగుతుంది. అప్పుడు మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి సెల్స్ నుంచి బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ చేయబడుతుంది. సో దానికోసం గ్లైకోజన్, లిపిడ్స్, ప్రోటీన్స్ అనేటువంటివి డిగ్రేడ్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ యాక్షన్ ఆఫ్ అడ్రినలిన్. ఇన్హిబిన్ ఈజ్ అనదర్ హార్మోన్ సీక్రెటెడ్ బై టెస్టిక్యులర్ ట్యూబ్యూల్స్. శుక్ర నాళికల నుండి ఉత్పత్తి చేయబడే మరొక హార్మోన్ ఇన్హిబిన్. సో ఇట్ ప్రివెంట్స్ యాక్షన్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే. సో అంటే శుక్రోత్పాదక నాళికల యొక్క అభివృద్ధిని, టెస్టిక్యులర్ ట్యూబ్యూల్స్ యొక్క అభివృద్ధిని, ఓకే, వాటి యొక్క మెచ్యూరిటీని, అదేవిధంగా ఒవేరియన్ ఫాలికల్స్ యొక్క డెవలప్మెంట్ని ఈ యొక్క ఇన్హిబిన్ అనేది ప్రివెంట్ చేస్తుంది. ఓకే. సో దెన్ యా ఇక్కడ ఎందుకు వచ్చింది? Yeah, so this is additional point. So it's prolactin is the same hormone which is secreted by the adenohypophysis. Okay, so that stimulates to produce crop milk in birds. Birds లో ఓకే ఆహార వాహిక ఇసఫాగస్ అనేది ఒక అవుట్ గ్రోత్ను కలిగి ఉంటుంది. దాన్ని క్రాప్ అంటాం. అది క్రాప్ నుంచి ఒక రకమైన మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది వాటి యొక్క సో పిల్లలకి ఓకే దే ఫీడ్ దేర్ ఆఫ్ స్ప్రింగ్ ద బర్డ్స్. ఓకే, ఆక్సిటోసిన్. సో దీన్నే మనము పిటోసిన్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇట్ కాజెస్ ఆర్గాజం అండ్ ఎజాక్యులేషన్. ఇన్ క్యాటిల్ ఆక్సిటోసిన్ ఇంక్రీజెస్ స్పెర్మటోజెనిసిస్. దెన్ ప్యాంక్రియాస్ మనందరికి తెలుసు. ఎగ్జోక్రైన్ పార్ట్, ఇది మిక్స్డ్ గ్లాండ్. నేను మొన్ననే చెప్పాను. ఎగ్జోక్రైన్ పార్ట్ ఏం చేస్తుంది? డైజెస్టివ్ జ్యూస్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎసినార్ సెల్స్ లేదా ఎసినై ప్లూరల్. ఎసినార్ సెల్స్ ఆర్ ఎసినై అనేది ప్లూరల్. సో ఎసినార్ సెల్ సింగులర్. ఎనీవే ఎసినై they secrete pancreatic juice. ఓకే, సో విచ్ కంటైన్ డైజెస్టివ్ ఎంజైమ్స్. మనకు డైజెషన్లో వచ్చింది. ఇప్పుడు ప్యాంక్రియాస్ అంటే ఏంటిది? క్లోమము అంటాం. అది ఎక్కడ ఉంటుంది? ఆ యొక్క స్టమక్కి డియోడినంకి మధ్య ప్రాంతం లోపల, ముఖ్యంగా డియోడినం యొక్క ఆ యూ షేప్ మధ్యలో ఉండేటువంటి ఒక ఎండోక్రైన్ మిక్స్డ్ టైప్ ఆఫ్ గ్లాండ్. ఓకే, సో దీనిలో రెండు రకాల కణాలు, అంటే రకరకాల కణాలు ఉంటాయి. అందులో ఆల్ఫా సెల్స్ ది సీక్రెట్ గ్లూకగాన్. గ్లూకగాన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ గ్లూకోజ్ని పెంచుతుంది. గ్లూకగాన్ ఏం చేస్తుంది? బ్లడ్ గ్లూకోజ్ను పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే గ్లైకోజన్ని ముక్కలు చేయడం ద్వారా. గ్లూకగాన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ను పెంచుతుంది. ఎందుకంటే గ్లైకోజన్ ముక్కలు అయితే గ్లూకోజ్ ఏర్పడుతుంది. రక్తంలోకి వచ్చి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇట్ ఆల్సో ఇండ్యూసెస్ గ్లూకోనియోజన్స్, అంటే ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్ నుంచి గ్లూకోజ్ ఫామ్ కావడాన్ని ఇది ఎంకరేజ్ చేసి ఓకే, సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెంచేదాన్ని మనం హైపర్ గ్లైసిమిక్ ఫ్యాక్టర్ అని పిలుస్తాము. ఇది ఆల్ఫా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఓకే, సో విచ్ కంటైన్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హార్న్స్. ఓకే, లాంగర్ హార్న్ పూటికలు అని అంటాం. అవి ఎక్కడ ఉంటాయి? ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హార్న్స్. పెరిఫెరల్ ఉంటాయి. అవి దాదాపు 1 to 2 మిలియన్స్ ఉంటాయి. అందులో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి, డెల్టా సెల్స్ అండ్ ఎఫ్ సెల్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్ అనేటువంటి హైపర్ గ్లైసిమిక్ ఫ్యాక్టర్ లైక్ హార్మోన్ని. ఓకే, సో దే secrete. Okay, so that is glucagon. So then beta cells secrete insulin, which is very very famous. ఇదేమో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచితే బీటా సెల్స్తో స్రవించబడిన ఇన్సులిన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ను తగ్గిస్తుంది. ఎట్లా? ఇది సెల్స్ గ్లూకోజ్ని ఎక్కువ వాడుకునేలా చేస్తాయి. ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు గ్లైకోజన్. ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఫ్యాట్స్. ఓకే, సో ఇట్ ఈస్ హైపోగ్లైసెమిక్ ఫ్యాక్టర్. ఇన్సులిన్ అనేది రక్త గ్లూకోజ్ తగ్గించేది కాబట్టి దీన్ని హైపోగ్లైసెమిక్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. డెల్టా సెల్స్ సీక్రెట్ సొమాటోస్టాటిన్ అండ్ ప్రివెంట్స్ గ్రోత్ హార్మోన్
or thyroid hormone action. Okay, so then F cells of islets of Langerhans, the secret pancreatic peptide. It prevents cholecystokinin action. F cells, the secret pancreatic peptide, so which prevents cholecystokinin action. Yeah, testis. So this is also produce an important hormone, that is testosterone. So as it produces another kind of cell, that is sperms, it is called cytogenic organ. So testosterone hormone is produced by Leydig cell or interstitial cells of testis. So which secrete this testosterone? Testosterone induces development of male sex accessory organs. So it causes male sexual behavior or libido in males. Sex drive or sexual urge is caused by the testosterone. So male hormones in general, including testosterone, are called androgens. So they are anabolic steroid hormones, so which help for the synthesis of proteins and carbohydrates. Ovaries. Ovaries are also cytogenic organs which produce ova, and ovaries secrete estrogens and progesterone hormones. After ovulation, remaining follicle becomes corpus luteum, which is an yellow color structure that secretes this progesterone hormone. Okay, so corpus luteum, which produces a progesterone, so that acts as a temporary endocrine gland. In the absence of pregnancy, if the pregnancy is not occurred, it will be diminished. The corpus luteum will be diminished to form corpus albicans, which is a spot. Okay, so which is a spot-like area on the ovary. And then estrogens. Estrogens are produced by the follicular cells of the ovary. Okay, so they help for the development of female's accessory organs, and they control female sexual behavior. Uh, yeah, so let's see the functions. Functions of progesterone, it helps for the implantation of fetus to the uterine wall. So the uterine wall అయితే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత సో ఫీటస్ వచ్చి ఇక్కడ ఈ రకంగా అటాచ్ అవ్వడాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. దానికి ప్రొజెస్ట్రాన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా ఇది చివరి వరకు అది ఎంబ్రియో డెవలప్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రొజెస్ట్రాన్ అనేది ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ స్టిమ్యులేట్స్ మెమరీ గ్లాండ్ టు ప్రొడ్యూస్ మిల్క్ ఆల్సో ఇన్ అసోసియేషన్ విత్ prolactin. And then, just wait. Okay. Then, yeah, heart we have already discussed. It produces atrial natriuretic. Yeah, atrial myocyte secrete atrial natriuretic factor or protein, so that decreases blood pressure and decreases Na plus reabsorption, which acts against the aldosterone hormone. Kidney produces an important hormone, erythropoietin, so which is secreted by juxtaglomerular apparatus cells, now which helps for the production of red blood cells, that is erythropoiesis. So in higher altitudes people, so they release this erythropoietin more, that leads to production of more heart disease. And then alimentary canal or gastrointestinal tract, we have seen gastrin, secretin, cholecystokinin, enterocrinin, gastro inhibitory peptide, etc.
So yeah, cholecystokinin is also known as pancreozymin. You remember we have seen their functions in the digestion. And next organ is placenta. So it produces two hormones. One is human chorionic gonadotropin and another one is relaxin hormone. Okay. So human chorionic gonadotropin, it, it, it maintains pregnancy up to 3 months in association with progesterone. Okay. So HCG helps for the identification of the pregnancy. Okay, in pregnancy test or urine test for pregnancy. ఓకే, ప్రెగ్నెన్సీని కనుక్కోవాలంటే ఇలా యూరిన్ టెస్ట్ చేసి అందులో హెచ్సిజి ఉంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్గా కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, రిలాక్సిన్ హార్మోన్ ఇస్ ఆల్సో సీక్రెటెడ్ బై ది ప్లాజెంటా. ఓకే, దీన్ని జరాయు అంటాం కదా. సో రిలాక్సిన్ అనేది చైల్డ్ బర్త్ లేదా పార్చురేషన్ సమయం లోపల పెల్విక్ మజిల్స్, పెల్విక్ లిగమెంట్స్ ఓకే సడలింపజేసేటట్టు చేసి ఈజీగా ఓకే సో ఏమంటారు చైల్డ్ బర్త్ అయ్యి ఓకే మళ్ళీ అవి నార్మల్ ఆ మజిల్స్ డ్యూ టు హై ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ఆ మజిల్స్ those muscles will be relaxed with the action of the relaxin. Then, yeah, abnormalities. So due to oversecretion of growth hormone in children, okay, the gigantism is occurred. Well, చాలా పొడవుగా పెరుగుతారు. Okay, so that is called gigantism. Acromegaly, same oversecretion of growth hormone in adults. Okay, so they become, their face become like gorilla. గొరిల్లా లాగా పొడవుగా సాగుతుంది. ఆ కండిషన్ యాక్రోమెగలీ అంటారు, మనందరికి తెలిసిన విషయమే. దెన్ డ్వార్ఫిజం, సో లోయర్ సీక్రెషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్, సో దట్ లీడ్స్ టు సో డ్వార్ఫ్స్. ఓకే, గ్రోత్ అనేది ఆగిపోయి వాళ్ళు అలాగే షార్ట్ గా పర్మనెంట్ గా ఉండిపోతారు. దాన్నే మనము డ్వార్ఫిజం అని పిలుస్తాం. Okay, so then, yeah, hyperthyroidism causes exophthalmic goiter. దీన్నే గ్రేవ్స్ డిసీజ్ అని పిలుస్తాం. అంటే ఓవర్ గా థైరాక్సిన్ ప్రొడ్యూస్ అయితే దాన్ని ఎగ్జాప్థాల్మిక్ గైటర్ అనే ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ నే గ్రేవ్స్ డిసీజ్ అంటాం. దీనివల్ల కళ్ళు ముందుకు పొడుచుకుంటున్న, మామూలుగా చూసినా పొడుచుకొచ్చినట్టు ఉంటాయి, బిఎంఆర్ పెరుగుతుంది. ఓకే, సో రోమాలు నిక్కబడడం కామన్ గా అవుతుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది, బీపీ ఎక్కువగా వస్తుంది. సో దట్ ఈస్ గ్రేవ్స్ డిసీజ్ ఆర్ ఎగ్జాప్థాల్మిక్ గైటర్. ఓకే, దెన్ హైపోథైరాయిడిజం. సో డ్యూ టు లో ఐడిన్, ఓకే ఐడిన్ బాడీలో తక్కువ కావడం వల్ల థైరాక్సిన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దీని వల్ల సింపుల్ గైటర్ ఓకే అనే ఒక కండిషన్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఇస్ డ్యూ టు ఐడిన్ డెఫిషియన్సీ ఆర్ థైరాక్సిన్ డెఫిషియన్సీ. దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది పెద్దగా ఈ గొంతు దగ్గర సో ఒడీమా అంటే ఇట్లా స్వెల్ కావడం అనేది చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ సింపుల్ గైటర్. అండ్ దెన్ క్రిటినిజం. ఒకవేళ హైపోథైరాయిడిజం కనుక చిన్నపిల్లల్లో జరిగితే ఆ పిల్లలు మంద బుద్ధి వాళ్ళు అవుతారు. దాన్నే క్రిటినిజం అంటారు. వీరిలో పెరుగుదల సరిగా ఉండదు, మానసికమైన సామర్థ్యం అభివృద్ధి కాదు, మెదడు అంతగా మెచ్యూరిటీ అవ్వదు. ఓకే, ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా వాళ్ళు చెవిటి మూగవాళ్ళుగా మారిపోతారు డ్యూ టు హైపోథైరాయిడిజం ఇన్ చిల్డ్రన్. And then another one is myxoedema. So myxoedema is also one kind of hypothyroidism. Okay, so due to hypothyroidism in adult people, particularly in females, okay, irregular
menstrual cycle is seen. Okay, so they become very dull, lazy. Okay, so mentally retarded, like uh, appearance. Okay, so they cannot tolerate the cold, and face will be swollen or puffiness. Okay, the skin will become dry. So that is about the myxoedema. And then hyperparathyroidism. It causes excess decalcification of bones. ఓకే, బోన్స్ అనేది కనుక సారీ హైపర్థైరాయిడిజం ఎక్కువ అయితే కనుక బోన్స్ కి ఎక్కువ కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది. సారీ, ఎముకల్లో ఉన్న కాల్షియం అనేది కరిగిపోతుంది. దాన్నే ఆస్టియోక్లాషియా అంటాం. హైపర్ పారాథైరాయిడిజం వల్ల ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం కరిగిపోతుంది, అంటే ఎముకలు పెలుసుగా మారుతాయి. ఆస్టియోక్లాషియా అంటాం. దట్ లీడ్స్ టు bone deformity and easy fractures, fragile bones. Okay, and kidney stones also seen. And then hypoparathyroidism that leads to tetany, dhanurvakam. Okay, and hypocalcemia, blood glucose, blood calcium levels is decreased. And then insulin deficiency. Insulin is a hormone very important for the glucose utilization in the body. So insulin deficiency causes diabetes mellitus. దాన్నే మనం షుగర్ అని అంటాము, లేదా గ్లైకోజూరియా అంటాం. సో షుగర్ పేషెంట్స్ కి ముఖ్యమైన సింటమ్స్ ఏంటి అంటే, సో పాలియూరియా అతిమూత్రము, పాలిడిప్సియా అధిక దాహము, పాలిఫేజియా అధిక ఆకలి. సో ఇందులో ఇన్సులిన్ లోపం వల్ల కలిగేటువంటి కండిషన్ ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు, దాన్ని ఐడిడిఎం, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ అంటాం. కొంతమందికి ఇన్సులిన్ ఉన్నప్పటికీ ఓవర్ ఒబెసిటీ వల్ల, లేదా ఆ ఇన్సులిన్ రిసెప్టార్ సెల్స్ పైన ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ సరిగా అవి వాటి స్ట్రక్చర్ మారిపోవడం వల్ల ఇన్సులిన్ హార్మోన్కి అవి రెస్పాండ్ అవ్వవు. ఓకే, ఇది వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఇది ఈ కండిషన్ని మనం చూస్తాం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ లోపం లేదా షుగర్ వల్ల ఏమవుతుందంటే కీటో ఎసిడోసిస్ అనే ఒక కండిషన్ అనేది వస్తుంది. అంటే కీటోన్ బాడీస్ ఎక్కువగా బ్లడ్ లో రిలీజ్ అవుతాయి. ఓకే, సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఓకే, యూరిన్ ద్వారా షుగర్ అనేది బయటకి రిలీజ్ చేయబడుతుంది. ఒకవేళ ఇన్సులిన్ అనేది ఓవర్గా సీక్రెట్ చేయబడితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. దాన్ని హైపోగ్లైసీమియా అంటాం. ఇది హైపర్ గ్లైసీమియా, ఇది హైపోగ్లైసీమియా. సో దట్ ఈస్ లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, సో సెల్స్ కావాల్సిన గ్లూకోజ్ మొత్తం సో తగ్గిపోతుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. దానివల్ల ఇన్సులిన్ షాక్ వల్ల దట్ పర్సన్ మే డై సమ్ టైమ్స్. ఓకే, సో ఎనీవే, another hormone, ADH or vasopressin. So it helps for the reabsorption of not NA+, but water in the nephron. Okay, I'll change it here. So antidiuretic hormone వల్ల ఓకే, యాంటీడైయూరిటిక్ హార్మోన్ ఏం చేస్తుంది, అది వాటర్ని రీఅబ్జార్ప్షన్కి అది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ యాంటీడైయూరిటిక్ హార్మోన్ కనుక డెఫిషియన్సీ అయితే సో పాలియూరియా అనే ఒక కండిషన్ వస్తుంది హియర్. దాన్ని మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అని అంటాం. సో డెఫిషియన్సీ ఆఫ్ యాంటీడైయూరిటిక్ హార్మోన్ ఆర్ వాసోప్రెసిన్ causes
పాలియూరియా అతిమూత్ర వ్యాధి, దీన్నే డయాబెటిస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం. ఓకే, సో హియర్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ లోపం వల్ల ఏమవుతుంది అని అంటే, సో వాటర్ రీఅబ్సార్ప్షన్ నెఫ్రాన్ ద్వారా ఆగిపోతుంది. అప్పుడు మన బాడీలో నుంచి మూత్రం ద్వారా వాటర్ తరచుగా బయట అంటే రీఅబ్సార్ప్షన్ ద్వారా త్వరగా యూరినరీ బ్లాడర్ ఫిల్ అయిపోయి, ఓకే, ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అతిమూత్ర వ్యాధి అనేది వస్తుంది. దీన్నే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఇన్సులిన్ లోపిస్తే డయాబెటిస్ మెలిటస్, ఏడిహెచ్ లోపిస్తే డయాబెటిస్ ఇన్సిపిడస్. సో దెన్ ఎడిసన్స్ డిసీజ్. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది అంటే హైపోసిక్రిషన్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. కార్టిసాల్ అనే హార్మోన్ లేదా గ్లూకోకార్టికాయిడ్స్ అనే హార్మోన్స్ తక్కువగా సీక్రెట్ కావడం వల్ల ఎడిసన్ వ్యాధి అనేది వస్తుంది. దీనివల్ల లాస్ ఆఫ్ వెయిట్, మజిల్ వీక్నెస్, ఓకే, సో మజిల్ యునో రెస్ట్ మజిల్ రెస్ట్లెస్నెస్ లేదా ఫ్యాటిక్, లో బీపీ, skin darkening. Okay, so these are the symptoms of Addison's disease. And Cushing's syndrome, due to overproduction of glucocorticoids, okay, so muscle protein is degraded more. Okay, that leads to moon face, buffalo hump. Okay, so pendulous abdomen, poor wound healing. These are the symptoms of Cushing's syndrome or Cushing's syndrome. And then, yeah, mechanism of hormonal actions. So here what happens when అంటే హార్మోన్ అనేటువంటి ఎలా పనిచేస్తుంది? సో ఇందులో రెండు రకాలు ఉంటుంది. ఒకటి మెకానిజం ఆఫ్ నాన్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఫంక్షనింగ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రిసెప్టార్ మీడియేటెడ్ యాక్షన్. ఏదైనా ఒక హార్మోన్ ఒక సెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సెల్ పైన రిసెప్టార్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రిసెప్టార్ కి ఈ హార్మోన్ అనేది అటాచ్ అవుతుంది. అటాచ్ కావడం వల్ల దీనికి అటాచ్డ్ గా ఉన్నటువంటి సైటోప్లాజం లో ఉన్న జీ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ జీ ప్రోటీన్ జీడిపిని జీటీపీగా కన్వర్ట్ చేస్తుంది. జీటీపీగా కన్వర్ట్ చేస్తుంది. దట్ జీటీపీ యాక్టివేట్స్ దిస్ ఎంజైమ్ అడినైలేట్ సైక్లేజ్. జీటీపీ అనేది అడినైలేట్ సైక్లేజ్ ని యాక్టివేట్ చేస్తుంది. అడినైలేట్ సైక్లేజ్ ఏం చేస్తుంది? ఏటీపీని సైక్లిక్ ఏఎంపి అనే ఒక సెకండరీ మెసెంజర్, ఓకే, సైక్లిక్ ఏఎంపి అనే ఒక సెకండరీ మెసెంజర్ గా మార్చుతుంది. ఎవరు? అడినైలేట్ సైక్లేజ్. ఎవరిని? ఏటీపీని. ఓకే, సో అప్పుడు సైక్లిక్ ఏఎంపి అనేది ప్రోటీన్ కైనేజ్ ఏ అనే ఒక ముఖ్యమైన ఎంజైమ్ ని అది యాక్టివేట్ చేస్తుంది. ప్రోటీన్ కైనేజ్ ఏ యాక్ట్స్ ఆన్ రిలేటెడ్ మెటబోలైట్. ఏ దానిపైన అయితే పనిచేయాలో ఆ ప్రోటీన్ కైనేజ్ ఈ హార్మోన్ దేనికి ఉద్దేశించిందో ఆ సబ్స్టెన్స్ పైన అల్టిమేట్ గా పనిచేసేది ప్రోటీన్ కైనేజ్ ఏ. సో దానివల్ల ఆ ఫంక్షన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఎపినెఫ్రిన్ అనేది ఇది ఫాస్ఫార్లేజ్ ను యాక్టివేట్ చేస్తుంది. ఫాస్ఫార్లేజ్ అనేది గ్లైకోజన్ ను ఫాస్ఫార్లేట్ చేసి, ఓకే, అది విచ్ఛిన్నమై గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఏర్పడి దాని నుంచి అల్టిమేట్ గా గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటిది అది? సో ప్రోటీన్ కైనేజ్ కి చెందినటువంటి ఫాస్ఫార్లేజ్ అనే ఎంజైమ్. ఇది కూడా ఈ యొక్క సైక్లిక్ ఏఎంపి మీడియేటెడ్ రియాక్షనే. సైక్లిక్ ఏఎంపిని సెకండ్ మెసెంజర్ అని పిలుస్తాం. దీన్నే రిసెప్టార్ మీడియేటెడ్ హార్మోనల్ యాక్షన్ అని పిలుస్తాము, లేదా నాన్ స్టెరాయిడ్ హార్మోన్స్ యొక్క యాక్షన్. ఎందుకు ఇది రిసెప్టార్కి ఎందుకు బైండ్ అవుతుంది, లోపలికి వెళ్ళలేదా అంటే, ఇది హార్మోన్ అనేది ఇది లిపిడ్ కాదు. ఓన్లీ లిపిడ్ మాలిక్యూల్స్ మాత్రమే లోపలికి వెళ్ళగలదు. హార్మోన్ లిపిడ్ కాదు కాబట్టి ఇక్కడ ఉన్న రిసెప్టర్ కత్తుకొని ఇక్కడ ఉండే జీ ప్రోటీన్ అనేటువంటి సైటోప్లాజమిక్స్ సైడ్ ఉండే ఒక ప్రోటీన్ యాక్టివేట్ అయ్యి జీడిపిని జీటీపీగా కన్వర్ట్ చేసి ఆ జీటీపీ వెళ్ళి అడినైలేట్ సైక్లేజ్ ని యాక్టివేట్ చేస్తే అడినైలేట్ సైక్లేజ్ ఏటీపీని సైక్లిక్ ఏఎంపీ అనే సెకండ్ మెసెంజర్ గా మార్చును. దిస్ సెకండ్ మెసెంజర్ యాక్టివేట్స్ ది ప్రోటీన్ కైనేజ్. ఆ ప్రోటీన్ కైనేజ్ వెళ్ళి అసలైన పనిని చేస్తుంది. ఈ హార్మోన్ యొక్క పనిని
ఈ ప్రోటీన్ కైనేజే చేస్తుంది. సో ఇది ఇండైరెక్ట్ యాక్షన్ అన్నమాట. అండ్ దెన్ సో దిస్ ఈస్ ద హార్మోన్ బైండ్ టు రిసెప్టార్. ఇక్కడ జీ ప్రోటీన్ అనేది ఉంటుంది. జీటీపీ ఇస్ కన్వర్టెడ్ టు జీటీపీ గోస్ టు అడినైలేట్ సైక్లేజ్ that is activated and which converts ATP into cyclic AMP, which is a secondary messenger that activates protein kinase A, so that ultimately performs its functions. Okay, so hormone is primary messenger, so protein kinase A are the secondary messengers. And then there are second kind of hormones, steroid hormones. Steroid hormones అనేటువంటివి అవి స్ట్రక్చరల్లీ దే ఆర్ లిపిడ్స్ కాబట్టి ఈజీగా సెల్ మెంబ్రెన్ క్రాస్ చేస్తాయి. అవి సెల్ మెంబ్రెన్ క్రాస్ చేసి సైటోప్లాజంలో లేదా న్యూక్లియస్లోకి వెళ్ళి అక్కడ ఒక రిసెప్టార్ ప్రోటీన్తో బైండ్ అవుతాయి. రిసెప్టార్తో బైండ్ అయినటువంటి దీన్ని హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అంటాం. ఈ రిసెప్టార్ కాంప్లెక్స్ డిఎన్ఏ పైన చర్య జరిపి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ బయటకు వచ్చి ప్రోటీన్ తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్ మోస్ట్లీ ఇందాక మనం చూసిన ప్రోటీన్ కైనేజ్ ఏ యాక్షన్ ఉంటుంది. అంటే ఈ హార్మోన్కి ఏ ఫంక్షన్ అయితే ఉంటుందో ఈ ప్రోటీన్ ఆ పని చేస్తుంది. సో ఆ రకంగా ఈ హార్మోన్ యొక్క డ్యూటీ నెరవేరినట్టే. సో దీన్ని మనము యాక్షన్ ఆఫ్ లిపిడ్ సాల్యుబుల్ హార్మోన్స్ ఆర్ మొబైల్ రిసెప్టార్ మెకానిజం అని సింపుల్గా మెకానిజం ఆఫ్ స్టిరాయిడ్ హార్మోన్ యాక్షన్ అంటాం. డైరెక్ట్ లోపలికి వెళ్ళి అక్కడ రిసెప్టార్ ప్రోటీన్కి అటాచ్ అయ్యి న్యూక్లియస్లోకి వెళ్ళి అక్కడ డిఎన్ఏను యాక్టివేట్ చేసి లేదా స్టిమ్యులేట్ చేసి రిలేటెడ్ ఎంఆర్ఎన్ ప్రొడ్యూస్ చేసి ఆ ఎంఆర్ఎన్ బయటకు వస్తే అది ఒక ప్రోటీన్ ఏర్పరుస్తాయి. ఈ ప్రోటీన్ ఒక ఎంజైమ్ లాగా పనిచేసి కావాల్సిన ఈ ఈ ఈ హార్మోన్ దేనికి ఉద్దేశించబడిందో దాని యొక్క వర్క్ను ఈ ప్రోటీన్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఇది రెండో రకానికి చెందిన ఆ యొక్క మెకానిజం ఆఫ్ హార్మోనల్ యాక్షన్.